రాజకీయ నాయకుల్లో అంటే ప్రజాప్రతినిధుల్లో సొంతంగా పొటెన్షియల్ నాయకత్వ ప్రతిభ పాఠవాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనుక తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు అంటే బంధాలు అనుబంధాలు అనురాగాలు అంటూ వాళ్ళు కనుక ఎవరిపైనైనా సరే విధేయత ఎక్కువగా చూపిన భయభక్తులతో వ్యవహారం నడిపించిన అది మునుముందు ఆ ప్రజాప్రతినిధుల ఆ నాయకుల రాజకీయ భవిష్యత్తు ఆ, నష్టమయ్యే అవకాశం ఉంది. రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. కనుక ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గురించి చెప్పదలుచుకున్నాను. ఆయన ప్రతిభా పాఠవాల గురించి, ఆయన పొటెన్షియాలిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తన మేనమామ కళ్ళల్లో ఆనందం కోసం, ఆనందం చూడడం కోసం ఆయన పడుతున్న శ్రమ, ఆయన చెమటోడుస్తున్న తీరు ఆ పార్టీలోనే విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే కేసీఆర్ను రక్షించడానికి కేటీఆర్ ఉన్నాడు. ఓకే, ఈ పనులని ఆయన చేయొచ్చు, కేటీఆర్ చేయొచ్చు. కానీ కేటీఆర్ కేసీఆర్ ఏం చేస్తారంటే వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా హరీష్ రావును అనేక సందర్భాల్లో ముందుకు నెట్టే అవకాశం ఉంది. పైగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కారణంగా ఇక ఆయనను ఈ ప్రజెంటేషన్లో ఇవ్వవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు మనకు కనిపిస్తోంది. ఆయన తన వీరత్వానండి, తన ప్రతిభనంతా కూడా ఆయన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రదర్శించారు. అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు బేస్లెస్ అని, లేకుంటే బూటకం అని, లేకుంటే అందులో ఏమీ లేదని, అంతా చెత్త అని ఇవన్నీ ఏదో చెప్పారు, హరీష్ రావు చెప్పారు. సరే, ఇది కాంగ్రెస్ కమిషన్ లేకుంటే ఏమంటాం మనం, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన కమిషన్, రాజకీయ ప్రేరిత కమిషన్ అని ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు మరి కేసీఆర్ను ఎందుకు ఆ కమిషన్ ముందుకు పోకుండా హరీష్ రావు నివారించలేదు, లేదా తానెందుకు పోకుండా ఉండలేదు? ఇద్దరు వెళ్ళారు. బీజేపీ ఎంపీ, అప్పుడు బీఆర్ఎస్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్, ఈ ముగ్గురు కూడా వేరువేరుగా వెళ్ళారు, తమ వాంగ్మూలం ఇచ్చారు. అదంతా కూడా పత్రికలో వచ్చింది. మరి దీన్ని కాంగ్రెస్ కమిషన్ అని మీకు ఎప్పుడు తెలిసింది? ఆ కమిషన్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిందో, కాళేశ్వరం నిర్మాణ సందర్భంగా జరిగిన లోపాల గురించి ఎత్తి చూపిందో, ఆ లోపాలకు ఎవరెవరు బాధ్యులో గుర్తించి ప్రకటించిందో, ఇంకా అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఇది కాంగ్రెస్ కమిషన్, లేకపోతే ఇది కుట్రపూరిత వ్యవహారం అని చెప్పడానికి ప్రవర్తిస్తున్నారు. పైగా బీఆర్ఎస్ మీడియా లేదా బీఆర్ఎస్ స్పాన్సర్డ్ మీడియాలో మంగళ బుధవారం నుంచి కొన్ని సుప్రసిద్ధమైన వార్తలు వస్తున్నాయి. అంటే గొప్ప వార్తల్ని, కథనాలను వండి వార్చుతున్నారు. అందులో ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్. అంటే సర్ ఆర్థర్ కాటన్ లాగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతాడు అనేది సారాంశం. సర్ ఆర్థర్ కాటన్ లాగా మిగిలిపోతాడా, లేకపోతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాగా మిగిలిపోతాడా ఏంటి అనేది అది చరిత్ర చూసుకుంటుంది అనుకోండి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పాడు, కేసీఆర్ అంతా కూడా ముగిసిపోయిన చరిత్ర లేదు, పాడలేదు, ఇంకా అది ఆయనకు ఫ్యూచర్ లేదు, ఓన్లీ హిస్టరీ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, ఈ పైగా హరీష్ రావు ఇది బేస్లెస్ నివేదిక, ఇదంతా కూడా మాట్లాడాడు. పైగా ఇటువంటి కమిటీలు, కమిషన్ల నివేదికలు గతంలో ఇందిరాగాంధీ, లేకపోతే ఎవరు మన చంద్రబాబు నాయుడు పైన ఇచ్చిన అనేక నివేదికలు కూడా నిలబడలేదు, అవి చెల్లుబాటు కాలేదు, నాన్సెన్స్ వ్యవహారం ఇదంతా. కాబట్టి దీన్ని మేము ఒప్పుకోవడం లేదని చెప్పాడు. ఇంకొక వైపు కేటీఆర్ కూడా ఢిల్లీలో మాట్లాడుతూ, మాకు అసెంబ్లీలో సమయం ఇవ్వండి, అసెంబ్లీలో మా మైక్ కట్ చేయకపోతే మేము అసలు దున్ని పారేస్తాం. మైక్ కట్ చేయాలా వద్దా, ఎవరికి ఎంతసేపు ఇవ్వాలి, ఎవరు ఎంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలనేది అది శాసనసభ స్పీకర్పై ఆధారపడి ఉంటుంది. అది ఆయా పార్టీలకు సంబంధించిన సంఖ్యా బలాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప కేటీఆర్ చెప్పినట్టు, హరీష్ చెప్పినట్టు, లేకుంటే మరెవరో చెప్పినట్టు మేము ఒక
5-6 గంటలు మాకు కావాలి, లేదంటే మేము సంపూర్ణ రామాయణం సినిమా చూపిస్తాము, లవకుశ సినిమా ఇస్తాము, మేము షోలే వేస్తాము, లేకుంటే మేము బాహుబలి 1, 2, 3 3 పార్ట్లు కూడా వేసేది ఉంది, చాలా మాకు టైం కావాలండి, ఒక రోజంతా కావాలి అంటే కుదరదు. ఎవరికైనా కుదరదు, ఏ పార్టీకైనా కుదరదు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం, దాన్ని బట్టి ఆల్రెడీ చట్టసభల్లో కొన్ని నియమాలు ఉంటాయి. వాటి ప్రకారమే సభాపతి నిర్ణయం తీసుకుంటాడు. ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, కేటీఆర్కి ఎంత సమయం ఇవ్వాలి, హరీష్ రావుకి ఎంత సమయం. చూడండి, మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వేరే ఎవరిని తర్ఫీదు ఇవ్వడం లేదు. చూడండి, ఇక్కడ మళ్ళీ అదే సమస్య. అంటే ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబానికి వచ్చిన సమస్య ఏంటంటే కుటుంబమే సమస్య. కేసీఆర్ కుటుంబానికి వచ్చిన సమస్య కుటుంబమే సమస్య. కుటుంబమే బలం, బలహీనత. ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరే మాట్లాడతారు. వాళ్ళే బౌలర్లు, వాళ్ళే బౌన్సర్, వాళ్ళే బ్యాట్స్మెన్. వేరే వాళ్ళు ఎవరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోదు వాడు. అందుకే వేరెవరికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు హరీష్ రావు అంత ప్రజెంటేషన్ ఇచ్చాడు కదా, గంటల కొద్దీ ఆయన ధారాళంగా ఇరిగేషన్ పైన తన మేనమామ కంటే తనకు ఎక్కువ సాధికారత ఉంది అని చూపెట్టడానికి పాపం చాలా ప్రయత్నాలు చేశాడు. బాగానే ఉంది. మరి వీళ్ళిద్దరే మాట్లాడతారా, లేకుంటే ఎస్సీ బీసీలు ఎవరైనా ఉంటే వాళ్లతో మాట్లాడిస్తారా అనేది చూడాలి. అయితే కేసీఆర్, లేకపోతే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు ఇదే ఈ సినిమానే నడిపిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత అదే సినిమా, అవే ముఖాలు, అదే నాయకులు. ఎక్కడ మార్పు అనేది మనకు కనిపించండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉంటే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఇరిగేషను మరొకటో ఏదైనా సబ్జెక్ట్ వస్తే మాట్లాడడానికి హరీష్ రావు ఉన్నాడు. ఇంకా ఇంతే ఈ ట్రయాంగిల్. సో మిగతా నాయకులు, మిగతా ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్యేలు కాకుండా ఇంకొక 20 మంది అయితే ఉన్నారు. అంటే 38లో 10 మంది అటు వెళ్ళారు కనుక 28 అయితే వీళ్ళ వైపు ఉన్నారు. కానీ ఆ 28లో వీళ్ళిద్దరు మినహా మిగతా వాళ్ళను మాట్లాడించే అవకాశాలు లేవు. ఇది క్లియర్. ఇంకా మళ్ళీ మనం హరీష్ రావు దగ్గరికి వద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కామెంట్ చేశాడు. గతంలో ఈ ప్రాజెక్టు నిర్మించే సమయంలో దీనికి కర్త కర్మ క్రియ అనే నేనే అని చెప్పుకున్న కేసీఆర్ పేరు కాళేశ్వరం కమిషన్ నివేదికలో 39 సార్లు ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ పేరు 39 టైమ్స్ ప్రస్తావనకు వస్తే హరీష్ రావు పేరు కనీసం 20 టైమ్స్ ప్రస్తావనకు వచ్చింది అని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. సో ఈ మొత్తం అంటే ప్రాజెక్టులో జరిగిన మొత్తం అవకతవకలు ఎవరి బాధ్యులో కూడా కమిషన్ గుర్తించింది. మేము అసెంబ్లీలో చర్చకు పెడుతున్నాము, ఆ తర్వాత మేము తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. అండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హరీష్ను కౌంటర్ చేస్తూ ఈ మామ అల్లుడు కలిసి సంతకాలు చేసి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారు. 1,00,000 కోట్లకు పైగా దుర్మార్గంగా దోచుకున్నారు. వాళ్ళు చేసిన పాపాలను వాళ్ళు తెలుసుకొని ఇప్పటికైనా సరే 4 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెప్పవలసి ఉండగా ఆ పని చేయకుండా తమ తప్పిదాలను సమర్థించుకుంటూ చివరకు న్యాయ వ్యవస్థనే వాళ్ళు తప్పు పట్టే విధంగా, న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, మాట్లాడడం పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ఎందుకంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన ఏమి గల్లీలో తిరిగే బాపత్తు కాదు. ఆయనకంటూ ఒక క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ ఉన్న ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి. సో ఆయన ద్వారా ఈ విచారణ జరిపిస్తే ఆయన కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ ఎట్లా రాయమంటే అట్లా రాసి పడేశాడనే అర్థం వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండడం పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.